Hi friends, myself Kalyanam Shankar. Today I am explaining about writing the components of a vector. So components of vector lo manaki what is the vector and what is the unit of the vector. Unit of the vector ni మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో దాన్ని ఎలా ఫైండ్ చేస్తాం ఆల్రెడీ కేస్ 1 ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇప్పుడు కేస్ 2లో కూడా 2 డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ అండ్ దీంతో పాటు ఇక్కడ సెకండ్ వన్ కూడా మీకు డ్రా చేసి చూపిస్తాను. సో మనకి తెలుసు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇలా అబ్జర్వ్ చేస్తే మనకి దిస్ ఇస్ ద ఎక్స్ డాష్, ఇది వై డాష్. సో ఎక్స్లో ఏంటి మనకి ఇక్కడ పాజిటివ్ ఐ క్యాప్, ఇక్కడ ఏంటి మైనస్ ఐ క్యాప్ ప్లస్ ఐ క్యాప్ లేదు. వైలో ఏంటంటే ప్లస్ జే క్యాప్, కింద ఏంటి మైనస్ జే క్యాప్గా రాసుకుంటాం అన్నమాట. సేమ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, దిస్ ద రిజల్టెంట్ వెక్టర్, ఇక్కడ ఏంటి మైనస్ ఐ క్యాప్, ఇక్కడ ఏంటి ప్లస్ జే క్యాప్, ఇలా రాసుకుంటాం. సో ఇప్పుడు ఇది ఆర్ బార్ అయితే ఇది ఏమవుతుంది, ఆర్ బార్ ఎక్స్, ఇదేంటిది ఆర్ బార్ వై ద రిజల్టెంట్ వెక్టర్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాం, అబ్జర్వ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్టెంట్ వెక్టర్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు కదా, దిస్ ఇస్ ద అడ్జసెంట్ సైడ్, దిస్ ఇస్ ద ఆపోజిట్ సైడ్. ఇట్స్ ద అడ్జసెంట్ సైడ్. దీన్ని ఏమని రాసుకుంటామంటే ఆర్ బార్ ఎక్స్ని మనము ఆర్ కాస్ థీటా మైనస్ ఐ క్యాప్గా రాసుకుంటాం. ఆర్ బార్ వైని మనం ఏమని రాసుకుంటామంటే చూడండి, ఆర్ సైన్ థీటా ప్లస్ జే క్యాప్గా రాసుకుంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వై. వాట్ ఈస్ ద ఆర్ బార్ ఎక్స్? ఆర్ బార్ ఎక్స్లో మనకి ఇక్కడ ఏముంది, ఆర్ కాస్ థీటా ఐ క్యాప్ అంటే అలాంగ్ ద డైరెక్షన్ ఆర్, ఇది చూడండి, ఆర్ బార్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా మైనస్ ఐ క్యాప్ అని రాస్తాం. ఆర్ బార్ వైలో మనం ఏమని రాస్తామంటే ఆర్ సైన్ థీటా జే క్యాప్ అని రాసుకుంటామంట. చూడు, ఆర్ ఎక్స్ బారు ఇదంటే ఆర్ కాస్ థీటా మైనస్ ఐ క్యాప్, ఇదేంటిది వై యాక్సిస్లో తీసుకుంటే ప్లస్ జే క్యాప్ కదా, ఆర్ సైన్ థీటా జే క్యాప్గా రాసుకున్నాం. మనకి ఫార్ములా ఇవన్నీ ఏం చేస్తాం, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఇంకోసారి రాసుకున్నాం, ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వై. ఆర్ బార్ ఎక్స్ అంటే ఏంటి, ఆర్ కాస్ థీటా మైనస్ ఐ క్యాప్ ప్లస్ ఆర్ సైన్ థీటా జే క్యాప్గా రాసుకుంటాం. ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి, ఆర్ కాస్ థీటా మైనస్ ఐ క్యాప్ ఉంది కాబట్టి ఈ టోటల్ని ఆర్ కాస్ థీటా ప్లస్ ఉంది కాబట్టి ఆర్ సైన్ థీటా జే క్యాప్గా రాసుకుంటాం. ఇలా ఉంటుంది అన్నమాట. ఇది వెక్టార్ క్వాంటిటీ. అయితే దీనికి యూనిట్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా తెలుసు, ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు మాడ్ ఆర్ బార్ డాట్ ఆర్ క్యాప్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ క్యాప్. ఆర్ క్యాప్ అంటే ఏంటి, ఇది డివిజన్ మల్టిపుల్ చేస్తుంది, ఇటు సైడ్ డివిజన్ చేస్తుంది. ఆర్ బార్ బై మాడ్ ఆర్ బార్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, మాడ్ ఆర్ బార్ అన్నా ఆర్ అన్నా ఒకటే. దీన్ని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ అని అంటారు. అప్పుడు ఏం చేస్తాము, ఆర్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆర్ బార్ బై ఆర్గా రాసుకుంటాం. వాట్ ఈస్ ద ఆర్ బార్? ఆర్ బార్ అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ, మైనస్ ఆర్ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ ఆర్ సైన్ థీటా జే క్యాప్గా రాసుకుంటాం బై ఇక్కడ ఏంటి ఆర్గా రాసుకుంటాం. నెక్స్ట్ ఫైనల్గా ఏంటి, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ని కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, మైనస్ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా జే క్యాప్ బై ఆర్. ఇక్కడ ఆరు క్యాన్సిల్ చేస్తాం మనము. క్యాన్సిల్ చేసినప్పుడు ఫైనల్గా మనకి వచ్చే రిజల్టెంట్ వెక్టర్ ఆర్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా జే క్యాప్. దిస్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ద వెక్టార్ అని రాస్తాం. ఇన్ ద వే సేమ్ డయాగ్రామ్ లెట్స్ సీ is the y కాంపోనెంట్, is the x కాంపోనెంట్. రెండు డయాగ్రామ్స్ సేమ్. ఇదేంటి, ఇక్కడ మనకి ఆర్ బార్ అని రాస్తాం, ఇక్కడ కూడా ఆర్ బార్ రాసినాం.
అయితే ఇక్కడ ఏంటి ఆర్ బార్ ఎక్స్ అని రాసినాం. మరి ఇక్కడ ఏం రాస్తాం? సేమ్ ఆర్ బార్ వై అని రాసుకున్నాం, సేమ్ యాస్టిస్గా. మరి విచ్ ఈస్ ద ఐ క్యాప్, విచ్ ఈస్ ద జే అని రాసుకున్నప్పుడు ఇక్కడ చూస్తే టీటా ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ ఏంటి మైనస్ ఐ క్యాప్, ఇది కూడా కామన్గానే ఉంటుంది. ఇదేంటిది? ఇది జే క్యాప్గా రాసుకుంటాం. సో ఇప్పుడు దీనికి ఏంటిది? దిస్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్, ఏడీజే అని రాసుకుంటాం, అడ్జసెంట్ సైడ్. ఇదేంటప్పుడు ఇది ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్లో ఏముంటుంది? సైన్ టీటా అనేది ఉంటుంది. అడ్జసెంట్ సైడ్లో ఏముంటుంది? ఇక్కడ మనకి కాస్ టీటా అనేది ఉంటుంది. సో కాబట్టి మనకి ఇక్కడ లెట్స్ సీ అబ్జర్వ్ దట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వై, సేమ్ యాజ్ యూజువల్గా. ఇప్పుడు ఆర్ బార్ ఎక్స్ తీసుకుంటే ఆర్ బార్ ఎక్స్ కదా, ఆర్ బార్ ఎక్స్. ఇప్పుడు టీటా ఎక్కడైతే టీటా ఉంటుందో దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. మరి ఇక్కడ ఏం రాయాలంటే ఆర్ సైన్ టీటా మైనస్ ఐ క్యాప్ రాయాలి. ఇక్కడ ఏం రాసినాం మనము? ఆర్ కాస్ టీటా మైనస్ ఐ క్యాప్ అని రాసినాం. నెక్స్ట్ ఆర్ బార్ వై ఇస్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా జే క్యాప్, ఆర్ కాస్ టీటా జే క్యాప్గా రాసుకున్నాం. ఇప్పుడు ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వై, ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వై. వాట్ ఈస్ ఆర్ బార్ ఎక్స్ ఇక్కడ రాసినాం కదా. సో ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా మైనస్ ఐ క్యాప్ ప్లస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్గా రాసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తుంది కాబట్టి మైనస్ ఆర్ సైన్ టీటా ఐ క్యాప్ ప్లస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్గా రాసుకుంటాం. సో ఇది ఆర్ బార్ అన్నమాట. సో మైనస్ ఇప్పుడు మనకి చెప్పా కదా ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ డాట్ ఆర్ క్యాప్గా రాసుకుంటాం. మరి ఆర్ క్యాప్ని మనం ఏమని రాయొచ్చు? మనము ఆర్ బార్ బై ఆర్ అని రాసుకుంటాం. సో దెన్ ఆర్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ క్యాప్ అంటే ఏముంది? మైనస్ ఆర్ సైన్ టీటా ఐ క్యాప్ ప్లస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్ బై ఆర్. సో లెట్స్ సి ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ని కామన్ తీస్తాం. ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఆఫ్ సైన్ టీటా ఐ క్యాప్ ప్లస్ కాస్ టీటా జే క్యాప్ బై ఆర్గా రాసుకున్నాం. ఇక్కడ ఆరు క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్? ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా ఐ క్యాప్ ప్లస్ కాస్ టీటా జే క్యాప్గా రాసుకుంటాం. సో దిస్ ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్, దాన్నే మనము యూనిట్ వెక్టార్ అని అంటాం. చూడు ఇది కేస్ 1, ఇది కేస్ 2 అనమాట. అంటే ఇది కేస్ 2లో ఫస్ట్ 1 అంటే టీటా అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఏంటి? ఇది కూడా కేస్ 2నే. కేస్ 2లో యాంగిల్ ఒకసారి మనము ఇక్కడ అనేది తీసుకున్నాం అనమాట. కేస్ 3లో సేమ్ యాస్టీస్గా దిస్ ఇస్ ద ఆరిజన్. చూడండి చెప్పే కదా నేను, ఇలా అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ ఎలా ఉంది? ఇలా ఉంది చూడండి, ఇట్లా ఎల్ షేప్ కిందకి ఇలా ఉంది. సో ఇదేంటిది? ఇది వై డాష్, ఇక్కడ ఏంటి? ఎక్స్ డాష్, రెండు నెగిటివ్లోనే ఉన్నాయి. సో కాబట్టి దిస్ ఇస్ ద రిజల్టెంట్ వెక్టార్ ఆర్ బార్. అయితే ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే మనము ఆర్ బార్ ఎక్స్ అని రాస్తాం. ఇదేంటిది? వై కాంపోనెంట్ కదా. సో ఇది వై కాంపోనెంట్, ఇది ఎక్స్ కాంపోనెంట్, ఎక్స్ డాష్ వై డాష్ కాంపోనెంట్స్ అనమాట. అందుకని మనం దీన్ని ఏమని రాస్తామంటే ఆర్ బార్ వై అని రాసుకుంటాం. ఇక్కడ యాంగిల్ ఏం చేస్తుంటే ఫస్ట్ యాంగిల్ టీటా ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏంటి? ఆర్ బార్ ఎక్స్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్. సో ఈ ఆర్ బార్ ఎక్స్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్. లెట్స్ సి ఫస్ట్ వన్, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వై. సేమ్ యాస్టీస్గా లాగానే రాసుకుంటాం. ఇప్పుడు ఆర్ బార్ ఎక్స్ అంటే ఒకసారి చూద్దాం అనమాట. ఆర్ బార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ టీటాకి ఇదేంటి? మనకి అడ్జసెంట్ సైడ్, ఏడీజే అడ్జసెంట్ సైడ్. ఇదేంటిది? ఇది ఆపోజిట్ సైడ్. సో ఎక్స్ కామన్లో ఎప్పుడైనా కానీ ఇక్కడ ఎక్స్ డాష్ ఉందంటే మైనస్ ఐ క్యాప్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి? వై డాష్లో ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ జే క్యాప్ లాగా ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటంటే కాస్ టీటా. అప్పుడు ఏం చేస్తామంటే ఆర్ కాస్ టీటా మైనస్ ఐ క్యాప్, ఆర్ బార్ వై ఇజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా మైనస్ జే క్యాప్. ఇదేంటిది? ఆపోజిట్ సైడ్ అంటే మనకి సైన్ టీటా రాసుకుంటాం, అడ్జసెంట్ సైడ్ అంటే ఏం చేసుకుంటాం? కాస్ టీటా రాసుకుంటాం అనమాట.
సో దిస్ ద అడ్జసెంట్ సైడ్, ఈజ్ ద ఆపోజిట్ సైడ్, అందుకే ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ ఫైనల్గా ఏంటి, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఎక్స్ అంటే ఏంటి మనకి ఆర్ కాస్ థీటా మైనస్ ఐ క్యాప్ ప్లస్ ఆర్ సైన్ థీటా మైనస్ జే క్యాప్. దిస్ ఈజ్ ఆల్సో షుడ్ రైట్ ఆర్ బార్, దిస్ ఈజ్ ఆల్సో షుడ్ రైట్ మైనస్ ఆర్ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఆర్ సైన్ థీటా జే క్యాప్గా రాసుకుంటాం. సో ఇప్పుడు మనకి తెలుసు ఫార్ములా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాట్ ఆర్ క్యాప్, దెన్ ఆర్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ బై ఆర్ అని రాసుకుంటాం. ఇప్పుడు ఆర్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చింది మనకి ఆర్ బార్, ఆర్ బార్ అంటే ఏంటి మైనస్ ఆర్ కాస్ థీటా ఐ క్యాప్ మైనస్ ఆర్ సైన్ థీటా జే క్యాప్ బై ఆర్. మనకు తెలుసు ఇక్కడ ఆర్ కామన్, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ని కామన్ తీస్తే మైనస్ కాస్ థీటా ఐ క్యాప్ మైనస్ సైన్ థీటా జే క్యాప్ బై ఆర్ అని రాసుకుంటాం. ఇక్కడ ఆరు క్యాన్సిల్. సో ఫైనల్లీ వీ గాట్ మైనస్ కాస్ థీటా ఐ క్యాప్ మైనస్ సైన్ థీటా జే క్యాప్ అని రాసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ ద యూనిట్ వెక్టర్ ఆఫ్ దిస్ కాంపోనెంట్. ఇంత సేమ్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టీటా ఉందిగా, ఈ టీటాని ఇక్కడ పెడితే సో ఎలా ఉంటుందో దాన్ని కూడా మనము డయాగ్రామ్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామన్నమాట. సో డయాగ్రామ్ని కూడా డ్రా చేసుకుందాము. ఇప్పుడు అది ఫస్ట్ వన్ అనమాట, అంటే టీటా అనేది ఇక్కడ ఉంటే, ఒకవేళ టీటా ఇక్కడ ఉంటే ఇవి ఎక్కువ కూడా మనకి ఫిజిక్స్లో ఎన్ఎల్ఎంలో వస్తాయన్నమాట. ఎన్ఎల్ఎం ప్రాబ్లమ్స్లో ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి ప్రాబ్లమ్స్, కాబట్టి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. Let's see here, మనకి తెలుసు దిస్ ఇస్ ద ఎక్స్ డాష్, సో వై డాష్, దిస్ ఇస్ ద ఆర్ బార్, దిస్ ఇస్ ఏ ఆర్ బార్ ఎక్స్, ఇస్ ద ఆర్ బార్ వై. అయితే ఇక్కడ ఇది ఆరిజన్, ఇక్కడ టీటా ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం బిట్వీన్ ద రిజల్టెంట్ వెక్టర్ అండ్ ఎక్స్ బార్. ఇక్కడ ఏం చేస్తామంటే బిట్వీన్ ద ఆర్ బార్ అండ్ వై డాష్ దగ్గర తీసుకుంటే ఇక్కడ టీటా తీసుకుంటాం. ఇక్కడ టీటా తీసుకుంటే దిస్ ఇస్ ద అడ్జసెంట్ సైడ్, దిస్ ద అడ్జసెంట్ సైడ్ అండ్ దిస్ ఇస్ ద ఆపోజిట్ సైడ్. సో ఎక్స్ కాంపోనెంట్ ఎప్పుడైనా తీసుకో ఐ క్యాప్, ఏ ఐ క్యాప్ మైనస్ ఐ క్యాప్, ఇదేం తీసుకుంటాము మైనస్ జే క్యాప్గా తీసుకుంటాం. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి కాస్ టీటా తీసుకుంటాం, ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి సైన్ టీటాగా తీసుకుంటాం. సేమ్ ఇది కూడా అంతే, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వై. నెక్స్ట్ ఆర్ బార్ ఎక్స్ అంటే ఏంటి మనకి, ఆర్ బార్ ఎక్స్ అంటే మనకి ఆర్ కాస్ ఇది సైన్ టీటా, ఇక్కడ వచ్చేసి ఏం చెప్పినాం మనము ఆర్ బార్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ కదా, ఎక్స్ కాంపోనెంట్లో అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ సైన్ టీటా, ఆర్ సైన్ టీటా మైనస్ ఐ క్యాప్గా రాసుకోండి. దీన్ని ఆల్రెడీ మనం ఏం రాసుకోవచ్చు ఆర్ సైన్ టీటా ఐ క్యాప్గా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ బార్ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా, ఆర్ బార్ వై, వైలో అంటే ఇది అనమాట వై, ఆర్ బార్ వైలో మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ మనకి అడ్జసెంట్ సైడ్ కాస్ టీటా తీసుకుంటాం అనమాట. సో ఆర్ కాస్ టీటా ఏ క్యాప్ మైనస్ జే క్యాప్గా తీసుకుంటాం. దీన్ని మైనస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్గా కూడా రాసుకోవచ్చు. మనకేంటి ఫార్ములా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వై. ఇప్పుడు ఆర్ బార్ ఎక్స్ అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఎక్స్ అంటే ఏంటి మనకి ఆర్ బార్ ఎక్స్ ఇదే కదా మైనస్ ఆర్ సైన్ టీటా ఐ క్యాప్ ప్లస్ అంటే ప్లస్కేమో ప్లస్, చూడు బ్రాకెట్ వేసుకున్నాం ఇక్కడ ప్లస్ మైనస్ ఆర్ ఏంది ఆర్ బార్ వై అంటే ఆర్ కాస్ టీటా జే క్యాప్గా రాసుకుంటాం. దీన్ని ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ సైన్ టీటా ఐ క్యాప్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్గా కూడా రాసుకోవచ్చు. సో మనకి దేర్ ఫోర్ ఫార్ములా చెప్పే కదా మనకి ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ డాట్ ఆర్ క్యాప్గా రాసుకుంటాం. ఇప్పుడు ఈ ఆర్ క్యాప్ని మనం ఏం రాసుకుంటే ఆర్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు
ఆర్ బార్ బై ఆర్గా రాసుకుంటాం. దెన్ ఆర్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ అంటే ఏముంది మైనస్ ఆర్ సైన్ టీటా ఐ క్యాప్ మైనస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్ బై ఆర్గా రాసుకుంటాం. ఇక్కడ ఆరు ఈ కామన్ దట్ ఆర్ని కామన్ తీస్తే ఆర్ ఇంటూ మైనస్ సైన్ టీటా ఐ క్యాప్ మైనస్ కాస్ టీటా జే క్యాప్ బై ఆర్గా రాసుకుంటాం. ఇక్కడ ఆరు క్యాన్సిల్. దెన్ ఫైనల్లీ వీ గాట్ ద రిజల్టెంట్ వెక్టార్ వెన్ ద యాంగిల్ ఈస్ బిట్వీన్ రిజల్టెంట్ వెక్టార్ అండ్ వై డాష్ లైక్ ఆర్ బార్ బై మైనస్ సైన్ టీటా ఐ క్యాప్ మైనస్ కాస్ టీటా జే క్యాప్. ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇప్పుడు ఏంటంటే బిట్వీన్ ఇది తీసుకున్నాము. నెక్స్ట్ వై అండ్ ఎక్స్ కాంపోనెంట్ని తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇన్ ద కేస్ 4లో ఫస్ట్ వన్ ఇక్కడ చూద్దాము. ఇది ఎక్కడెక్కడ ఉంది? దిస్ ఇస్ ద ఆరిజన్. చూసా కదా, దిస్ ఇస్ ద ఎక్స్ డాష్. ఎక్స్ అంటే ఎక్స్. ఇది ఏ కాంపోనెంటు? వై కాంపోనెంట్. 2 కాంపోనెంట్స్కి మధ్యలో ఏదైనా ఒక రేని డ్రా చేస్తే దాన్ని మనం వెక్టార్ ఆర్ బార్, రిజల్టెంట్ వెక్టార్ ఆర్ బార్ అంటే. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి? ఆర్ బార్ ఎక్స్. మరి అప్పుడు ఇది ఏమవుతుంది? ఆర్ బార్ వై అని అంటాం. ఇప్పుడు ఫస్ట్ యాంగిల్ వి షుడ్ టేక్ ద యాంగిల్ బిట్వీన్ ద రిజల్టెంట్ వెక్టార్ అండ్ ఎక్స్ కాంపోనెంట్. నెక్స్ట్ ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసాం. ఫస్ట్ వన్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వై. దెన్ ఇక్కడ ఏంది? టీటాకి పక్కనే ఉంది, రిజల్టెంట్ వెక్టార్కి టీటా పక్కనే ఉంది కాబట్టి ఇది ఏంది అంటే అడ్జసెంట్ సైడ్ అని అంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే ఆపోజిట్ సైడ్ అని కూడా అంటాము. ఇది ఎందుకో అనేది నేను ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది చూద్దాం అనమాట. ఇది అడ్జసెంట్ సైడ్, ఇదేమవుతుంది? ఇది ఆపోజిట్ సైడ్గా రాసుకుంటాం. అది ఎక్స్ బారు, ఇది వై బారు. ఇదేంటిది? ఇది ప్లస్ ఐ క్యాప్. ఇదేంటిది? మైనస్ జే క్యాప్గా రాసుకుంటాం. సో ఆపోజిట్ సైడ్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? మామూలుగా సైన్ టీటా అని రాస్తాం. అడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ ఏమంటాం మనం అంటే కాస్ టీటాగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఆర్ బార్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. ఆర్ బార్ ఎక్స్ అంటే ఏంది? ఆర్ కాస్, అడ్జసెంట్ సైడ్ ఏంటి? కాస్ టీటా ప్లస్ ఐ క్యాప్. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనము? ఆర్ కాస్ టీటా ఐ క్యాప్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఆర్ బార్ వై ఇజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా మైనస్ జే క్యాప్గా రాసుకుంటాం. ఇప్పుడు దీన్నే మనం ఏమని రాసుకోవచ్చు? మైనస్ ఆర్ సైన్ టీటా జే క్యాప్గా రాసుకుంటాము. ఇలా రాయచ్చు. దెన్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వైగా రాసుకుంటాం. సో దెన్ సి ఆర్ బార్ ఎక్స్ అంటే ఏంటి మనకి? ఇక్కడ ఆర్ కాస్ టీటా ఐ క్యాప్ ప్లస్ ఇక్కడ ఏంటి? ఆర్ బార్ వై అంటే మైనస్ ఆర్ సైన్ టీటా జే క్యాప్గా రాసుకుంటాం. సో దెన్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా ఐ క్యాప్ మైనస్ ఆర్ సైన్ టీటా జే క్యాప్గా రాసుకుంటాం అన్నమాట. ఇది ఆర్ బార్. మనకి తెలుసు దేర్ ఫోర్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ క్యాప్. దెన్ ఆర్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ బై ఆర్గా రాసుకుంటాము. ఇది ఆర్ బార్, ఇది ఆర్. సో ఆర్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాసుకుంటాం? ఇక్కడ ఆర్ బార్ అంటే ఏముంది? ఆర్ కాస్ టీటా ఐ క్యాప్ మైనస్ ఆర్ సైన్ టీటా జే క్యాప్ బై ఆర్గా రాసుకుంటాము. ఇప్పుడు దెన్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ ఆర్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ క్యాప్ తీసుకుంటే సి ఇక్కడ ఆర్ ఉంది, కామన్ ద ఆర్ కామన్ తీస్తే ఆర్ కాస్ టీటా ఐ క్యాప్ మైనస్ సైన్ టీటా జే క్యాప్ బై ఆర్ క్యాన్సిల్ అయితే ఫైనల్గా మనకి when the angle is take between the resultant vector and x component, the r bar is equal to r cos theta minus r sin theta j cap. The unit vector is cos theta I cap minus sin theta j cap.
ఇది ఫస్ట్ వన్. మరి దీన్ని సెకండ్ వన్గా తీసుకుంటే అంటే టేక్ ద యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ వెక్టార్ అండ్ వై డాష్. సేమ్ ఇది చూడు 0, ఇదేంటి ఎక్స్ కాంపోనెంటు, ఇది ఆర్ బార్, ఇదేంటిది వై డాష్ కాంపోనెంటు, ఇదేంటిది ఆర్ బార్ ఎక్స్. ఆర్ బార్ ఎక్స్ని మనం ఏమని రాయొచ్చు, ఆర్ సైన్ టీటా రాసుకోవచ్చు. ఆర్ బార్ వైని మనం ఏమని రాసుకోవచ్చు, ఆర్ బార్ వై. ఆర్ బార్ వైని మనం ఏమని రాసుకోవచ్చు, ఆర్ కాస్ టీటా అని రాసుకోవచ్చు. ఎప్పుడు వెన్ ద యాంగిల్ ఈస్ టేక్. అప్పుడు ఇదేమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ ఏమిటి, ఐ క్యాప్, ఏ ఐ క్యాప్ ప్లస్ ఐ క్యాప్. ఇక్కడ ఏమవుతుంది, మైనస్ జే క్యాప్గా రాసుకుంటాము. సో దెన్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వైగా రాసుకుంటాం. సో దెన్ ఆర్ బార్ ఫస్ట్ ఆర్, వాట్ ఈస్ ద ఆర్ బార్ ఎక్స్. ఆర్ బార్ ఎక్స్ అంటే ఇదే కదా ఆర్ బార్ ఎక్స్, ఆర్ సైన్ టీటా. ఏది ప్లస్ ఐ క్యాప్, లేదా ప్లస్ ఐ క్యాప్. దీన్ని ఆల్సో వీ షుడ్ రైట్ ఆర్ సైన్ టీటా ఐ క్యాప్. ఆర్ బార్ వై, ఆర్ బార్ వై ఇజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా మైనస్ జే క్యాప్. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్గా రాసుకుంటాం. లెట్స్ సి ఇప్పుడు ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వై ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఎక్స్ అంటే ఆర్ సైన్ టీటా ఐ క్యాప్ ప్లస్ మైనస్ ఆఫ్ ఆర్ కాస్ టీటా జే క్యాప్ ఇజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమని రాసుకుంటామంటే ఆర్ సైన్ టీటా ఐ క్యాప్. ఇదేంటిది ఆర్ బార్, ఇదేంటిది ఆర్ బార్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్ అని రాసుకుంటాం అనమాట. ఇది ఆర్ బార్, ఇది ఆర్ బార్. ఇక్కడేంది, ఇక్కడ ఆర్ బార్ ఏమొచ్చింది అబ్జర్వ్ చేయండి, రెండు డయాగ్రామ్స్ సేమే. యాంగిల్ చేంజ్ అయినప్పుడు ఇది ఆర్ కాస్ టీటా ఐ క్యాప్ మైనస్ ఆర్ సైన్ టీటా జే క్యాప్. ఇదేంది ఆర్ సైన్ టీటా ఐ క్యాప్ మైనస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్గా తీసుకున్నాం. అయితే ఇప్పుడు మనకి చెప్పే కదా నేను ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ డాట్ ఆర్ క్యాప్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యూనిట్ వెక్టార్. ఇదేంటి వెక్టార్ క్వాంటిటీ అనుకున్నాం. వాట్ ఈస్ ద యూనిట్ వెక్టార్, ఆర్ బార్ బై ఆర్ అని రాస్తే మనకి ఏమవుతుందంటే, సో ఆర్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ అంటే ఏంటి, ఆర్ సైన్ టీటా ఐ క్యాప్ మైనస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్ బై ఆర్గా రాసుకున్నాం. ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ని కామన్ తీస్తాం. ఆర్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు దీని ఏమని రాస్తాం, సైన్ టీటా ఐ క్యాప్ మైనస్ కాస్ టీటా జే క్యాప్ బై ఆర్గా రాసుకుంటాం. ఇప్పుడు ఆరు క్యాన్సిల్ అయిందనుకోండి, ఆర్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు సైన్ టీటా ఐ క్యాప్ మైనస్ కాస్ టీటా జే క్యాప్గా రాసుకుంటాము. సో దిస్ ఈజ్ ద కేస్ ఫోర్ ఫస్ట్ వన్ అంటే చూడు, ఆర్ క్యాప్ కాస్ టీటా ఐ క్యాప్ మైనస్ సైన్ టీటా జే క్యాప్. ఇదేముంది సైన్ టీటా ఐ క్యాప్ మైనస్ కాస్ టీటా జే క్యాప్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా మనము ఇక్కడ సాల్వ్ చేద్దాం. ద ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టర్. దిస్ ఈస్ ద ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్, దిస్ ఈస్ ద రిజల్టెంట్ వెక్టర్. అయితే ఇక్కడ ఓ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్. ఐ క్యాప్ అంటే అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్కి మనం ఏం చేస్తామంటే ఐ క్యాప్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి 3i క్యాప్ ఎంతవరకు ఉందంటే దిస్ ఈజ్ 3i క్యాప్. నెక్స్ట్ అలాంగ్ ద వై డైరెక్షన్ 4j క్యాప్. సో నెక్స్ట్ హియర్ వీ విల్ టేక్ ద యాంగిల్ టీటా. సో ఇప్పుడు ఇదేమవుతుంది, టీటాకి ఆపోజిట్ సైడ్ కాబట్టి, సో ఈ ఆపోజిట్ సైడ్ లేదు కాబట్టి ఇక్కడ 4j క్యాప్. ఈ 4j క్యాప్ని యాజ్ ఇట్ ఈస్గా మనము ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇదేంటిది, ఇది 4j క్యాప్. ఇక్కడ ఏంటి 3i క్యాప్గా తీసుకుంటామట. సో వీ నో దట్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్. సో వాట్ ఈస్ ద రిజల్టెంట్ వెక్టర్, వీ నో దట్ ఇది వచ్చేసి మనకి వెక్టార్ క్వాంటిటీ. ఇది వాట్ ఈస్ ద
మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టార్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఐ క్యాప్ జే క్యాప్కి డైరెక్షన్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ డిపెండింగ్ అపాన్ ఇట్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే న్యూమరికల్ నెంబర్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. సో 3² ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3² ప్లస్ 4² రాసుకుంటాం. సో స్క్వేర్ అటు సైడ్ పోతే మనకి ఏమవుతుంది, రూట్ అవుతుంది. 3 3 జా 9, 4 4 జా 16. స్క్వేర్ అటు సైడ్ పోతే ఏమవుతుంది అంటే రూట్ అవుతుంది. సో రూట్ అండర్ స్క్వేర్ రూట్ 9 ప్లస్ 16 ఆర్ ఇజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 టోటల్ 25. దెన్ 25 ఆల్సో వీ షుడ్ రైట్ 5 స్క్వేర్. సో అండర్ స్క్వేర్ రూట్ 5 స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎక్స్ బార్ అంటే ఈ డైరెక్షన్లో 3i క్యాప్, ఇక్కడ వచ్చేసి 4j క్యాప్. సో రిజల్టెంట్ ద మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందంటే ఇక్కడ వచ్చేసి 5 అని రాసుకుంటాము. ఇక టీటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ టేక్ దట్ ఫస్ట్ వన్ tan టీటా. tan టీటా ఈజ్ ఈక్వల్ టు మనకేంటి ఫార్ములా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే ఏంటుంది మనకి, ఆపోజిట్ సైడ్ 4/3. సో 4/3 ఉంది. సో దీన్నే మనం ఏమని రాసుకున్నాం అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 4/3. దిస్ ఈజ్ ఆల్సో theta is equal to what? Theta is equal to tan inverse 4/3. So then tan inverse 4/3 is equal to 53 degrees గా రాసుకుంటాము. Here what is the angle? 53 degrees అని రాసుకుంటాం. Then in the same way ఒకవేళ సేమ్ ఇది x కాంపోనెంటు, ఇది y కాంపోనెంటు, ఇది 4j క్యాప్, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే 3i క్యాప్. ఒకవేళ యాంగిల్ టీటా ఇది ఉందనుకోండి, అప్పుడు దీంట్లో ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్ ఏంటి, 4j క్యాప్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్, అంటే y కాంపోనెంట్ అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ లేదు కాబట్టి సో సేమ్ దీన్నే యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా రాసుకున్నాం అంటే ఇలా రాసుకున్నాం. సో దిస్ ఈజ్ ద 3i క్యాప్గా రాసుకోవచ్చు. ఆపోజిట్ సైడ్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, వీ నో దట్ ఫార్ములా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే ఏముంది మనకి 3 బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏంది 4 3/4. దెన్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు 3/4ని మనం ఏం రాసుకున్నాం అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 3/4గా రాసుకుంటాం. దెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 37 degrees. దిస్ ఈజ్ ద యాంగిల్. హియర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత యాంగిల్ ఉంది, 37 degreesగా తీసుకుంటాం. ఇవి సైన్ 37 degrees is equal to cos 53 degrees. Next, sin 53 degrees is equal to cos 37 degrees. Tan 37 degrees is equal to cot 53 degrees. Tan 53 degrees is equal to cot 37 degrees గా రాసుకుంటాము. sin 37 వాల్యూ cos 53కి ఈక్వల్. ఇప్పుడు tan చూద్దాము. tan 37 degrees అంటే ఎంత ఉంది మనకి, 3/4 అంటే cot 53 degrees అంటే 3/4గా రాసుకోవచ్చు. tan 53 degrees అంటే ఏమని రాసుకుంటాం మనకి ఇక్కడ 4/3 tan 53 degrees ఈజ్ ఈక్వల్ టు cot 37 degreesగా రాసుకుంటాం. ఇప్పుడు sin 37 అంటే ఏంటి, sin 37 అంటే ఇది టీటా అనమాట, sin 37. ఇప్పుడు 53 అంటే ఇది తీసుకుంటాం. సో ఇప్పుడు sin 53 degrees అంటే ఇది అనమాట, అంటే టీటా అనేది ఇక్కడ when the x-axis is adjacent side, sin we will take sin 53. When the y component is adjacent side, we will take sin 37 degrees గా రాసుకుంటాము. సో ఇప్పుడు sin 37 కాబట్టి మనం ఏమని రాసుకుంటాం, ఇది వచ్చేసి కాంపోనెంట్ ఎంత, ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది మనకి 5 అనేది ఉంటుంది. sin టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. టీటాకి ఆపోజిట్ సైడ్ ఏముంది, 3 ఉంది, 3/5గా రాసుకుంటాం. సో ఒకవేళ ఇక్కడ cos 53 degrees ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి cos 53 అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్, సేమ్ cos 53 అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ 3/5.
అలాగే 37 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 37 అని వస్తుంది, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 53 అనే వస్తుంది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఇలా సరిపోయింది. ఇప్పుడు సైన్ 53 అంటే సైన్ 53 ఇలా తీసుకుంటాం. సైన్ 53 ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, 4/5. దిస్ ఇస్ ద వాల్యూస్. ఇవి కాన్స్టాంట్ వాల్యూస్ అని కూడా అంటారు అనమాట. అయితే సెకండ్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం ఇక్కడ డ్రా చేసుకుందాము. సో ఇక్కడ ఏమన్నాడంటే ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు -2 i క్యాప్ ప్లస్ 2√3 j క్యాప్గా రాసుకుంటాం. సో -i క్యాప్ అన్నాడు. -i క్యాప్ అంటే మనం ఎలా డ్రా చేసుకుంటామంటే ఇక్కడ చూడండి, వెరీ సింపుల్. ఇది j క్యాప్ అంటే పాజిటివ్, అంటే ఎలా ఉంటుందంటే x యాక్సిస్ వచ్చే మైనస్, y యాక్సిస్ వచ్చేసి పాజిటివ్, ప్లస్ అంటే పాజిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. ఆ డయాగ్రామ్ ఒకసారి ఇక్కడ మనము డ్రా చేసుకుందాము. Let's see, is the origin, is a component. ఇది x డాష్ అంటే x కాంపోనెంట్లో ఎంత యాంగ్ ఉంది మనకి ఇక్కడ? -2 i క్యాప్. ఇక్కడ ఎంత ఉంది? 2√3 j క్యాప్, √3 j క్యాప్. ఇది y కాంపోనెంట్. సో ఇక్కడ నుంచి ఇలా ఉంది. అయితే వాట్ ఈస్ ద రిజల్టెంట్ వెక్టార్? మనం రిజల్టెంట్ వెక్టార్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ తీసుకున్నాం. అప్పుడు రిజల్టెంట్ వెక్టర్ హియర్ యాంగిల్ టీటా తీసుకున్నాం అనుకోండి. సో దిస్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్, ఇస్ ద ఆపోజిట్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్? r² is equal to -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2√3 హోల్ స్క్వేర్గా రాసుకుంటాం. సో r² is equal to 2 2 జా 4. సో దీని ఏమో రాసుకుంటాం, 2√3ని మనము 2 2 జా 4, √3కి వాల్యూ ఎంత ఉంది? 3 అవుతుంది, √3 అని అనుకుంటాము. సో దీన్నే r is equal to √√ 4 ప్లస్ 4 3 జా 12, r is equal to so 16, √16. సో r is equal to the resultant vector, r is equal to √√ అంటే మనం ఏం రాసుకుంటాం? 4² √4² స్క్వేర్ రూట్ క్యాన్సిల్, r is equal to 4. This is the magnitude of the, then what is the angle here? theta angle ఎంత ఉంది? సో r is equal to 4 అని ఉంది మనకి. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద tan theta? tan theta ఏంటి మనకి ఫార్ములా? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. థీటాకి ఆపోజిట్ సైడ్ అంటే ఏంది? 2√3, 2√3/-2. ఇక్కడ 2 2 అనేది ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ √3 అనేది మిగులుతుంది. దెన్ tan theta is equal to -√3. theta is equal to tan inverse -√3. ఇది tan ఇన్వర్స్ అని ఎలా రాస్తామంటే మనకి ఇది టీటా అనేది, ట్యాన్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది. ఇటు సైడ్ వస్తే డివిజన్ అంటే ఏంటి? 1/aని మనం ఏమని రాస్తాము? ఏ ఇన్వర్స్ అని రాస్తాం. 1/tan టీటాని మనం ఏమని రాస్తాము? ట్యాన్ ఇన్వర్స్ అని రాస్తాం. మైనస్ ఇక్కడ లేకుండా ఎలా ఉంటుందంటే ఇక్కడ అనేది మైనస్ పెట్టుకుంటాం. యాంగిల్స్లో వచ్చేసి మనం మైనస్ పెట్టుకోవచ్చు కదా, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో ట్యాన్ ఇన్వర్స్ √3 వాల్యూ వచ్చేసి 60 degrees. సో వాట్ ఈస్ ద యాంగిల్ హియర్? 60 degreesగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఈ ఎగ్జాంపుల్ 3లో మనకి ఏం ఇచ్చాడంటే r బార్ is equal to -2 i క్యాప్ ప్లస్ i క్యాప్ మైనస్ 2 j క్యాప్గా తీసుకున్నాం. -2 j క్యాప్ ఇది ఆరిజిన్. ఇదేంటిది? ఇది x కాంపోనెంట్, ఇది y కాంపోనెంట్ అంటే x డాష్ y డాష్. ఇక్కడ ఏంటంటే -2 i క్యాప్ -2 j క్యాప్. సో ఇలా తీసుకుంటే తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది మనకి? ఇక్కడ విల్ టేక్ దట్ యాంగిల్ టీటాగా తీసుకుంటాం, యాంగిల్ టీటా. సో ఈ యాంగిల్ టీటాకి ఇది ఏమవుతుంది? -2 i క్యాప్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టార్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మనకు తెలుసు r² is equal to -2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. సో r² is equal to
-2 ఇంటూ -2 4 ప్లస్ 4 ఇక్కడ కూడా 4గా ఉంటుంది అనమాట. సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు 4 + 4 8 స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే మనకి ఇక్కడ చూడండి 4 × 2 రాయొచ్చునా 4 × 2. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు 1√4 × √2 కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏమని రాస్తాము √4 అన్నప్పుడు √2 హోల్ స్క్వేర్ రూట్ రాసుకోవచ్చు ఇంటూ √2గా రాసుకుంటాం. సో 2√2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి 2√2 దెన్ ఆర్ దిస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టార్ ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 2√2 అయిందనమాట. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం tan θ తీసుకున్నాం. సో దెన్ విల్ టేక్ ద tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్గా తీసుకుంటాం. tan ఏ తీసుకోవాలంటే sin తీసుకోవచ్చు కాస్ కూడా తీసుకోవచ్చు అనమాట ఏదైనా తీసుకోవచ్చు. సో ఆపోజిట్ సైడ్ ఏమైంది టీటాకి ఆపోజిట్ సైడ్ ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది అనమాట. -2/-2 క్యాన్సిల్ అయితే 1. సో tan θ ఈజ్ ఈక్వల్ టు 1 θ ఈజ్ ఈక్వల్ టు tan 1/1ని మనం ఏమని రాసుకున్నాం అంటే θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో tan 45 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద వెక్టార్ అని అనుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.